హాయ్ యస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే కోంపల్లికి అయితే వచ్చేసిన. సో ఇక్కడ నుండి అయితే మనకైతే రైడ్ అయితే ఉందన్నమాట పోచారం డ్యామ్కి. ఎవరితో అనుకుంటున్నారు, రైడ్ విత్ వీజీ అన్నతోనైతే. సో అక్కడ నుండి అయితే కొంచెం లేట్ అయింది, నేను స్టార్ట్ అయ్యేసరికి 5:30కి అట్లా స్టార్ట్ అయినా. ప్రజెంట్ 6:20 అవుతుంది. ఇప్పుడే కోంపల్లికి అయితే రీచ్ అయినాం. సో మన లెఫ్ట్ సైడ్లోనైతే కేటీఎం కోంపల్లి మన 125 ఇక్కడనే మనం డెలివరీ తీసుకుంది. అయితే ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాం మీకు. సో మన ఏమంటారు మీటప్ పాయింట్ వచ్చేసరికి కోంపల్లి డెకత్లాన్ అనమాట. నియర్ ఇక్కడ ముంగడు ఉంటుంది ఇంకొక తర్వాత. సో ఆల్రెడీ వాళ్ళందరూ వచ్చారు, నేనే చాలా లేట్ అయింది ఎందుకంటే మనం లాంగ్ నుండి రావాలి కదా. Continue on National Highway 44 for 1.5 kilometers. సో కొంచెం లేట్ అయితే అయిందన్నమాట. సో పోయి అన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్రూప్లోనైతే 40 మెంబర్స్ వస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఆడ ఎంతమంది వచ్చారో ఏందో. మీట్ అయితే పోచారంకి అయితే వెళ్ళిపోదాం. మిగతాదంతా అప్డేట్ ఇస్తూ ఉంటాం. సో ఇదే డెకాత్లాన్. సో వాళ్ళు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయినట్టున్నారు, నియర్ కోంపల్లి దగ్గర ఉన్నట్టున్నారు. సో మనమైతే వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోనైతే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా వాళ్ళ దగ్గరికి పోయినాక కలుస్తాం మళ్ళీ. ఇప్పుడు టోల్ ప్లాజా అయితే దాకా సన్ రైజ్ అయితే అవుతుంది. టైం వచ్చేసరికి 6:54 అవుతుంది. లైవ్ లొకేషన్ చూస్తూనే నేను అలా దాటినట్టు చూపిస్తుంది. నాకేమో ఈ లెవెల్ కూడా కనిపించలేరు. వాట్ ఈస్ దిస్? ఒకసారి చూద్దాం, మళ్ళీ లైవ్ లొకేషన్ చూసుకొని ఒక్కసారి కాంటాక్ట్ అవుదాం వాళ్ళకు, అన్న వాళ్ళకు. సో అన్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో వాళ్ళు నేను ఏమంటారు స్పీడ్లో వచ్చేసిన, అంటే వాళ్ళు మనకంటే బ్యాక్లోనే ఉన్నారు. నేనేమనుకున్నా అంటే మనకంటే ముందు వెళ్ళిపోయారేమో అని నేను స్పీడ్గా వచ్చేసిన, 100-110 కొట్టుకుంటూ వచ్చేసిన. ఇప్పుడు కొంచెం ముంగడికి వచ్చిన తర్వాత టోల్ ప్లాజా దాటినా కదా, చూద్దామని ఒకసారి ఆగి చూసేసరికి వాళ్ళేమో వెనకనే చూపిస్తుంది. లైవ్ లొకేషన్ అప్డేట్ కాలేనట్టుంది. సో నేను అయితే అన్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో లొకేషన్లోనైతే ఇలా చూపిస్తుంది. మనమేమో అయిన ఉన్నాం ఒక 1/2 కిలోమీటర్ అంతే. చూద్దాం మరి మన వాళ్ళు కలుస్తారా లేదా. ఇంకా ప్రజెంట్ టైం వచ్చేసరికి 7:08 అయితే అవుతుంది. సో మనం ఆగినాం కదా ఈయన ముంగట. సో అన్న వాళ్ళు అయితే ఇక్కడ ముంగట రాఘవేంద్ర దగ్గర ఆగిర్రంట. సో వెళ్దాం, రాఘవేంద్ర దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యి అక్కడ నుండి అయితే కంటిన్యూ చేద్దాం. ఓ పెద్ద కనెక్షన్ ఉందిగా. ఓకే, ఫైనల్గా అన్న వాళ్ళని అయితే కలిసినా అనమాట. సో అన్ననైతే లోపల టిఫిన్ అయితే చేస్తున్నాడు. సో ఇది ఈ రోజుకి మన కలెక్షన్ అయితే. సో ప్రజెంట్ అయితే మనం తూప్రాన్ దగ్గరలో ఉన్న రాఘవేంద్ర టిఫిన్స్ దగ్గరనైతే ఆయనమన్నమాట. సో యాక్చువల్లీ టీవీఎస్ ఇది కొత్తగా లాంచ్ అయింది కదా అడ్వెంచర్, చూడడానికైతే సూపర్ ఉంది బైక్ అయితే. అంటే వీడియోలో చూసిన దానికి డైరెక్ట్గా చూసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే నడపడానికి కూడా ట్రై చేద్దాం. సో అందరిని అయితే కలిసిన. అన్న అయితే ఇక్కడ ఉన్నాడు. అన్నది ఏదో బైక్కి కొంచెం చిన్న ప్రాబ్లం ఉంటే లింక్ అయితే ఫిట్ చేస్తున్నాడు. ప్రజెంట్ 7:52 అవుతుంది. సో వైఆర్ అమ్మంపేట నుంచి పోదామని అయితే డిసైడ్ అయింది అన్న. ఇట్లా సో అన్ననైతే ఈరోజు 390 తేలేడు, రాయల్ ఎన్ఫీల్డ్ ఏమంటారు హిమాలయన్ 450 తేలేడు, కాంటినెంటల్ జీటీ పట్టుకొచ్చేసిండు. సో ఇందులో ఎక్సైటింగ్ ఏదైనా బైక్ ఉందంటే అది టీవీఎస్ అపాచీ 300. అది చాలా సూపర్ అనిపిస్తుంది అసలు వెహికల్. మనము ఏమంటారు ఆన్లైన్లో చూసిన దానికి ఆఫ్లైన్లో చూసేదానికి ఆస్మాన్ దునియా ఫరాక్ ఉందంటారు కూడా, అట్లా ఉండదు. సో హిమాలయన్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ, ట్రాంప్, స్ట్రీట్ విన్, హిమాలయన్, ఎన్ఎస్ అన్నీ ఉన్నాయి. చూద్దాం ఇంకా. సో ఇది లైనప్ అయితే.
స్టార్ట్ అయిపోయినాం. డైరెక్ట్ ఇక్కడ నుండి పోచారం డ్యామ్కి ఇంకా డైరెక్ట్ మనం పోవాల్సింది అయితే. సో నియర్ రామంపేట దగ్గర దాకా వచ్చినాం. సో టైం ఇస్ అరౌండ్ 8:22. ఇక్కడ నుంచి ఇంకా 25 వస్తుండొచ్చు నాకు తెలిసి, 25-30 అట్లా. సో ఈ పక్కన ఉన్న ఎర్రజోడ్డేమో మా వాళ్ళతోనేమో పోటీ పడతాడు, పోతలేడు వస్తలేడు అన్నట్టు ఉంది కథ. ఆ బండ్లను చూసి ఈయన వీడియోలు తీస్తాడు, ఫోటోలు తీస్తుండు, ఏమేమో చేస్తుండు, మధ్యలోకి వెళ్ళిపోతుండు. అట్లా చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యి ముంగడు ఉన్న వాళ్ళకి కొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి గుద్దుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ పోతున్నప్పుడు కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ గ్రూప్కి డిస్టర్బెన్స్ అవుతుంది మీ వల్ల గ్రూప్ మొత్తం సఫర్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ రూట్ మ్యాప్ చూసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినట్టు ఆడికి వెళ్ళి వచ్చేస్తారు. ఒకసారి చూద్దాం. సో అన్న రైడ్ బిజీ అన్న, అందరు వచ్చేసారు. సో రామంపేట దగ్గర అయితే లెఫ్ట్ అయితే తీసుకున్నాం టువర్డ్స్ పోచారం. సో అన్న ఏమన్నాడంటే మెదక్ లోపల నుండి వద్దని చేవుంటాను అవాయిడ్ చేసిండు అనమాట అన్నము. సో ఈవే నుండి వెళ్దామని అయితే ఈవే నుండి అయితే వెళ్తున్నాం అనమాట. అరౌండ్ ఇక్కడ నుంచి 25 ఉంటుంది అనుకుంటాం మేబీ. ఒక్కసారి గ్రూప్ మొత్తం చూడండి, వీడికి ఆడదాకా ఎంత బాగుంది మన గ్రూప్ అయితే. ఓ లైన్ ఇక్కడికి వెళ్ళి మొదలు తక్కువ దాకా ఉంది మన గ్రూప్ అయితే. సో లాస్ట్కి అయితే వచ్చేసిన అన్నీ కవర్ చేద్దామని చెప్పి అయితే అన్ని బైక్స్ కవర్ చేద్దామని చెప్పి. సో ఈ గ్రూప్లో నాకైతే టీవీఎస్ అయితే బాగా నచ్చింది. అది ఎందుకో తెలియదు కానీ బాగా నచ్చింది. ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేద్దాం. ఒకసారి హైదరాబాద్కి వెళ్ళి టీవీఎస్కి షోరూంలో టెస్ట్ రైడ్ అయితే చేద్దాం. సో ఏమంటారు, కెమెరాతో అయితే క్లిక్ అయితే చేస్తున్నాం అన్నమాట మన బైక్ పైన కూర్చొని అయితే. సో దగ్గర దాకా రీచ్ అయిపోయినట్టే. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ఇంకా పోచాము మన పోచారం డ్యామ్. ఇంకా అన్నతో ఫోటో దిగుదాం, అలాగే అన్నతో కొంచెం సేపు కాన్వర్జేషన్ చేద్దాం. మన అన్న వాళ్ళు పోయేటప్పుడు నర్సాపూర్ నుంచి వయా పోతా అన్నారు. సో మనమైతే ఇక్కడికి వెళ్ళిపోయాం. హీరో సౌండ్ మాత్రం క్రేజీ వస్తుంది. మామూలు సౌండ్ కాదు అసలు. పోలా పోచారం డ్యామ్కి అయితే మళ్ళీ వచ్చేసిన. లాస్ట్ వీకే వచ్చిన యాక్చువల్లీ, కాకపోతే అప్పుడు బ్లాగ్ తీయలేదు అంతే, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి. సో మన గ్రూప్ అయితే బ్యాక్ ఉంది. ఆగాల మొత్తం ఆగాల. ఓకే ఓకే డే పెట్టేసి ముంగడికి వెళ్ళాలా? ఒక్క నిమిషం నేను వెళ్తా. ఓకే అడా అవుతా. సో ఫస్ట్ విజయ్ బ్రో ఉన్నాడు. విజయ్ బ్రో 3
400 Hunter street wheel. The Beast TVS 300. ముందుకు వచ్చింది మనం అటాచ్ అయ్యేది, ఇంకోటేమో తర్వాత రావాల్సింది. పాపం కెమెరా పట్టుకున్న బ్రోకే బాగలేదు అనుకుంటా. ఇక్కడ ఉన్నావా? రకరకాలుగా ఉందా ఆ రోడ్ అట? అంటే దానికి ఇంకా 390 పైన ఇంకా అన్ని బండ్లు పర్లేదు, అదొకటి. దానికి ర్యాక్ ఉంది కదా, మళ్ళీ నీకు గుచ్చుకుంటా ఉంటది. అందరు బండ్లు ఒక్కొక్కటే బాగాలేదు. అది నాది. దానికి ట్యాప్ ర్యాక్ ఉంది బ్రో, మీకు కూర్చో రాకుండా. అదే మీరు మళ్ళీ రివర్స్ లో కూర్చున్నారు మళ్ళా. అదే మరి మీరు టాప్ ర్యాక్ ఉంది, రివర్స్ లో కూర్చున్నారు 390 పైన. గుంత రావడం థ్యాంక్ యూ. హోప్ ఎవ్రీబడి గాట్ ఇట్. అందరికి వచ్చినాయి కదా. సో లైనప్ సో పోచారం డ్యామ్కి అయితే వచ్చేసినాం. సో అందరూ ఎక్కడక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. మన వాళ్ళు అయితే చిన్నగా అట్లా. సో వాటర్ అయితే చాలా తగ్గిపోయినాయి. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తగ్గిపోయినాయి. 2 days ముందు వాటర్ ఉండే, ఇప్పుడు ఇంకా తగ్గిపోయినాయి. విజయ్ బ్రో అక్కడ ఉన్నాడు, బైక్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసేసినాం ఈ బిల్డింగ్ దగ్గర. అండ్ మన జాకెట్ కూడా అక్కడ వేసేసి, ఆ హెల్మెట్ అక్కడనే ఉంది, గోప్రో ఇట్లంతా పెట్టేసి చిన్నగా అట్లా అటువైపు ఇటు వచ్చేద్దాం అన్న వాళ్ళతో. మన బైక్స్ లైనప్ ఇవన్నీ ఇంకా 390, అపాచీ, రాయల్ ఎన్ఫీల్డ్, ఆర్టీఆర్, హంటర్, క్లాసిక్, జీటీ 650, 390, స్ట్రీట్ 400, థండర్ 350, ఎంటీ, క్లాసిక్ 350 అండ్ వెనకాల వచ్చేసి NS4. అయినా వెళ్తున్నారు, జనాలు అయినా వెళ్తున్నారు. జనాలకి సెల్ఫ్గా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఉండదు, ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి, అట్లా వెళ్ళిపోతారు. దే ఆర్ ఫైన్ విత్ దట్. ఓకే, లైక్ ఫ్యూ పీపుల్ ఎట్లా అంటే నాలాంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అట్లా ఎవరైనా బాసింగ్ చేసిరు అనుకో, ఐ కెన్ గో బై మై సెల్ఫ్, వెళ్ళిపోయి ఇలా చెప్పి వెళ్ళిపోతారు అట్లా. సో అదే నేనేమనుకుంటా అంటే, ఇప్పుడు నా ఎంబడి వచ్చేటోళ్ళకి ఐ డోంట్ వాంట్ టు బీ ఏ బాస్ టు ఎనీబడి, ఐ జస్ట్ వాంట్ టు బీ ఏ ఫ్రెండ్. మంచి పని చేసిన తీసుకొచ్చి పీజీలో అట్లే ఉంటారు ఎప్పుడు. రావాలి అప్పుడు ఇంట్రాక్ట్ కావాలన్నారు. నడిపిస్తా బైక్ ఈ మధ్య నేను చాలా వాళ్ళు నడిపిస్తారు, నడిపారు, వాళ్ళు ఇష్టం. అది నువ్వు పోయి నడిపి అంటే వాళ్ళ లైఫ్ కూడా అంటే ఫ్రీడమ్ లేనట్టుంది. నీకు ఏదైనా చేసావు అంటే కాదు, నువ్వు బైక్ నడిపి ఇప్పుడు కరెక్టే కదా. సో ఇప్పుడు 200 kilometers పోతాం, 4 hours. ఆ మధ్యలో దీంట్లో నిద్రపోయేటోళ్ళు కూడా ఉంటారు. మధ్యలో షార్ట్ బ్రేక్స్ ఉంటాయి, షార్ట్ బ్రేక్స్, స్మోక్ బ్రేక్స్ చేద్దాం, మెల్లగా చేద్దాం. ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అవుతున్నాం కదా, ఇప్పుడు ఇట్లానే ఇంకొక 3-4 రైడ్ చేసినాం అనుకో, ఎవరు ఎట్లా నడిపిస్తారు ఇంటరాక్షన్ లా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు నీకు లాంగ్ రైడ్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఇంకో కొంతమందికి లాంగ్ రైడ్ లో ఇంట్రెస్ట్ లేదు. సో లాంగ్ రైడ్ లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, లాంగ్ రైడ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ వస్తారు. లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు లాంగ్ రైడ్స్ అని చెప్పి. సో బేసిక్గా మనది లదాఖ్ ట్రిప్ వచ్చేసి లదాఖ్ టు లదాఖ్. ఓన్ బైక్ మీద వచ్చే వాళ్ళ కోసం నేను శ్రీనగర్, మనాలి, శ్రీనగర్ ఆఫర్ చేస్తాను. నువ్వు తీసుకో, ఇది ర్యాండమ్గా వెళ్ళిపోతుంది. ఆయనకే కావాలి, ఆయననే అడుగుతున్నాడు. పర్లే. సో బ్రో మనది లాస్ట్కి నా స్కానర్ బ్యాలెన్స్ చేస్తే 5 రూపీస్ వచ్చింది. సరే 2000
మన బ్రేక్ఫాస్ట్ రైడ్లో మోస్ట్లీ అందరు పిక్చర్స్ అయితే తీసుకుంటారు అనమాట విజయ్ అన్నతోనైతే. సో 10:30 అవుతుంది. సో కంప్లీట్ చేసేసుకున్నాం అంతా. మంచిగా కొద్దిసేపు ట్రిప్స్ గురించి, వాటి గురించి, బైక్స్ గురించి అండ్ లేహ్ లదాఖ్ ట్రిప్ అన్న ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తుంది కదా, దాని గురించి మాట్లాడుకున్నాం. సో బైక్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని అండ్ ఇక్కడ నుండి అయితే బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా సో రైడ్ అయిపోయింది, మన బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. సో పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా. సో బ్రోక్ అయితే బాగా చెప్పేసిన. సో మళ్ళీ ఇంకోసారి బాగా చెప్పైతే అన్న టీవీఎస్ నడిపిస్తాడంట. ఒకసారి టీవీఎస్ నడిపిద్దామని అయితే వెళ్తుండే. ఓకేనా బాయ్, మెసేజ్ చేస్తా. సో అంతే, నాకైతే బాగా చెప్పేసిన. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అంటిల్ దెన్ నెక్స్ట్ టైం, బాయ్.